నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఒక వీడియో చూద్దాము. ఆ వీడియో తర్వాత ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది 2017లో ఒక వీడియో. సౌదీకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట, షేక్ అబ్దుల్లా జయీద్ మాట్లాడినటువంటి మాట 2017లో అందరికీ అర్థం కావాలని ఇంగ్లీష్ భాషలో మాట్లాడినటువంటి మాట. ఆ మాట ఏంటో ఒకసారి విన్న తర్వాత మిగిలింది చూద్దాం. No, I know you have translation, but I just want to make sure you get it right. There will come a day that we will see far more radical extremists and terrorists coming out of Europe because of the lack of decision making, trying to be politically correct, or assuming that they know the Middle East and they know Islam and they know the others far better than we do. And I'm sorry, but that's pure ignorance. అది చాలా క్లియర్గా కేటగారికల్గా 2017 అంటే 2017 అయ్యో 3 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు, 7 సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా యూరోప్ దేశాల పేరుతో మిగిలిన ప్రపంచానికంతా కూడా ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. యూరోప్ దేశాలకు డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ టెర్రరిస్ట్ ఈ పదాలను స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులు తయారవుతారు. ఈరోజు 2017లో ఉన్నదానికంటే ఎక్కువ రాడికల్ టెర్రరిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, అతివాదులు, ఉగ్రవాదులు, రాడికల్ ఆలోచనవాదులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెరిగిపోతారు. యూరప్ దేశాలు నిర్ణయాలను తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళే బాధపడతారు. నాకంటే అంటే సౌదీలో ఉన్న నాకంటే వాళ్ళకు ఇస్లాము, టెర్రరిజం ఎక్కువగా తెలుసు అనేటువంటి మాట చెబుతున్నారు. ఐఎమ్ సారీ, కానీ వాళ్ళకి ఎక్కువ తెలుసు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అది నిజం కాదు. ప్రపంచం ఈ మాట నేను అన్న తర్వాత ప్రపంచంలో యూరోప్ దేశాలు బాధపడతాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నానటువంటి మాట ఎందుకు చెప్పారంటే, శరణార్థుల పేరిట అప్పట్లో ఐసిస్ అనేటువంటి ఒక ఉగ్రవాద బాగా అన్ని దేశాల్లో వచ్చింది కదా, సిరియాకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థ ఒక ఐసిస్. దానివల్ల శరణార్థులు, శరణు కోరేటువంటి వాళ్ళు, శరణార్థి అంటే శరణు కోరేటువంటి వాళ్ళు, అంటే మేము ఇక్కడ బతకలేము అయ్యా మీరే శరణు అనేటువంటి వాళ్ళను. శరణార్థి అంటే ఏదో పదం కాదు, శరణు కోరేటువంటి వాళ్ళు శరణార్థులు. ఎందుకు శరణు కోరుతున్నారు? ఇగో మా దేశంలో మేము చచ్చిపోతున్నాం, మా దేశంలో మేము బ్రతకలేకపోతున్నాం, మా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల వల్ల, అతివాద చర్యల వల్ల ఆ దేశంలో స్వేచ్ఛ ఉండట్లేదు, కాబట్టి అయ్యా మేము మీ దేశంలో ఉంటున్నాము, మమ్మల్ని శరణార్థులుగా ఉండనియండి అంటే ప్రతి దేశానికి కూడా శరణార్థులకు సంబంధించి మేము తీసుకోవాలా వద్దనేటువంటిది ఆయా దేశాలకు కొన్ని చట్టాలు, నిబంధనలు వాళ్ళు చేసుకున్నటువంటివి ఉంటాయి. అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఒక మీటింగ్ పెట్టుకొని ఇగో పలానా దేశంలో జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళకు సాయం చేద్దామా వద్దా అనేటువంటి ఒక మాట చెబుతాయి. అట్లా శరణార్థులకు సంబంధించి యునైటెడ్ నేషన్ ఒప్పందం ఒకటి ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం కొంతమంది సొంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా భారతదేశంలో ఏ దేశం నుంచి వచ్చినటువంటి శరణార్థులనైనా సరే తీసుకోవాలనేటువంటి నిబంధనను, చట్టాన్ని, ఆ ఒప్పందం పైన భారతదేశం ఎక్కడా సంతకం పెట్టలేదు. భారతదేశంలోకి వచ్చేటువంటి అక్రమంగా చొరబాటులైనటువంటి రోహింగ్యాలు కానీ, పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ, మిగిలిన నైజీరియన్లు కానీ ఏ దేశం నుంచి ఈ దేశానికి వచ్చినా సరే ఎవరు వాళ్ళు శరణార్థులు కాలేరు. ఇవాళ భారతదేశంలో రోహింగ్యా శరణార్థులకు ఇవాళ దాన ధర్మాలు చేస్తున్నామనేటువంటి బిల్డప్ ఇస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పాముకు పాలు పోసి పెంచుతున్నటువంటి వాళ్ళే. వాళ్ళంతా కూడా విద్రోహకారులే, విద్రోహచర్యలే, విద్రోహం అక్రమ చొరబాటుదారులు, కానీ వాళ్ళు శరణార్థులు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీయులు ఇప్పుడు సిఏఏ చట్టం ప్రకారం కాకుండా బంగ్లాదేశీయులు, ఇతర ఏ దేశస్తులైనా రోహింగ్యాలతో సహా వాళ్ళంతా
అక్రమ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు భారతదేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళే. అయితే యూరోప్ దేశాల్లో ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, మిగిలినటువంటి యూరోప్ కంట్రీస్, బెల్జియంతో సహా అట్లాంటి దేశాలన్నీ, ఇంగ్లాండ్తో సహా ఆ దేశాలన్నీ కూడా సిరియాకు సంబంధించినటువంటి గొడవ వచ్చినప్పుడు, ఐసిస్కి సంబంధించినటువంటి గొడవలు వచ్చినప్పుడు, లేదా ఈజిప్ట్లో, లెబనాన్లో, మిగిలినటువంటి దేశాలలో గొడవలు వచ్చినప్పుడు, అంతర్గతమైనటువంటి యుద్ధాలైనప్పుడు, ఆ దేశాల్లో ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి దానికి వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేయలేరు, యుద్ధం కూడా చేయలేనటువంటి సాధారణ పౌరులు కడుపు చేత పట్టుకొని శరణు దొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శరణార్థులు. అయితే ఈ శరణార్థులను మీరు తీసుకుంటున్నారు, కానీ యూరప్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. రేపొద్దున వాళ్ళు శరణార్థులుగా ఉండరు, వాళ్ళు మీ దేశాలను వ్యాండలైజ్ చేస్తారనేటువంటి మాట చాలా స్పష్టంగా ఎవరో చెప్పింది కాదు, సౌదీకి సంబంధించినటువంటి అప్పటి విదేశాంగ మంత్రి చెప్పినటువంటి మాట. ఇస్లాంని, టెర్రరిజాన్ని మేము అర్థం చేసుకున్న దానికంటే గొప్పగా మీరు అర్థం చేసుకున్నారంటే అది మీ పిచ్చితనమైనటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అక్కడ పుట్టినటువంటి మతం కాబట్టి. ఈ అంశాలపైన రేపు పొద్దుగాల మీరు బాధపడతారు, ఈరోజు మీరు వాళ్ళ శరణార్థులుగా తీసుకుంటున్నారు కానీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నిటి కూడా, బంగ్లాదేశ్లో జరిగింది కానీ, పాకిస్తాన్లో జరిగింది కానీ, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది కానీ, మిగిలినటువంటి అనేకమైనటువంటి యూరోప్ దేశాల్లో కానీ, ఇవాళ అమెరికాలో, మెక్సికోలో జరుగుతున్నటువంటి పాలస్తీనా, హమాస్కు అనుకూలమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటే ప్రపంచ దేశాలు ఈ మాటలను విని ఒక్కసారి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. No, I know you have translation, but I just want to make sure you get it right. There will come a day that we will see far more radical extremists and terrorists coming out of Europe because of the lack of decision making, trying to be politically correct, or assuming that they know the Middle East and they know Islam and they know the... Trying to be political correct. అది మనం వినాల్సింది. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను, రాజకీయాలకు సంబంధించినటువంటి అవసరాలను నిర్ణయాలుగా తీసుకుంటే అవి దేశాల మీద ప్రభావం చూపుతాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మనం ఫ్రాన్స్లో చూసినాము, మిగిలినటువంటి యూరప్కు సంబంధించినటువంటి అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాము. ఆయా దేశాలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. అయ్యో, శరణార్థుల పేరిట మేము ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన, ఈ పెంట మన మీద పెట్టుకున్నాము, మన నెత్తి మీద పెట్టుకున్నటువంటి, ఎందుకంటే పాముకు పాలు పోసి పెంచిందంటాం కదా, పక్కలో బల్లెం అంటాం కదా, అట్లాంటి పక్కలో బల్లాలుగా మారిపోయినారు తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయంలో సౌదీకి సంబంధించినటువంటి దేశము పాకిస్తాన్ పైన ఒకప్పుడు పాకిస్తాన్కు సౌదీ దేశము సాయం చేసింది, కానీ వాళ్ళ సౌదీ లాంటి దేశం పాకిస్తాన్కు సాయం చేయడం లేదు. బంగ్లాదేశ్లో కూడా ఎవరైతే అతివాదులు ఉంటారో అతివాదుల వల్ల దేశాలు శాంతి లేకుండా పోతున్నాయనేటువంటి అంశంలో ఎక్కడైతే సౌదీలో ఆ దేశాల్లో ఈ తీవ్రవాద కార్యకలాపాలను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు, కానీ ప్రపంచ దేశాలు వాళ్ళ తీవ్రవాదాన్ని అనుభవిస్తున్నాయి. ఇగో ఎవరు శరణార్థులు కాదు అనేటువంటి అంశం పైన స్పష్టంగా ఇది ఒక 7 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ ఒక కనువిప్పుగా, మేల్కొల్పుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకనే మన భారతదేశంలో ఉండేటువంటి అపర మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, కుహనా లౌకికవాదులు, మన దేశంలో ఉండేటువంటి మేధావులు, మన దేశంలో ఉండేటువంటి విదేశీ సిద్ధాంతాల పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో దేశభక్తి అవసరమా లేదా, ఎవరిని శరణార్థులుగా తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇవాళ మనం అర్థం చేసుకోవాలన్నా వద్దా, రాజకీయ అవసరాల కోసమని స్పష్టంగా ఆయనే చెప్పారు, నేను చెప్పింది కాదు. రాజకీయ అవసరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
దేశం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దయచేసి దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశం 10 కాలాల పాటు బాగుండాలనుకునేటువంటి వాళ్ళు, ఈ దేశం మరలా విభజనకు గురి కావద్దు అనుకునేటువంటి వాళ్ళు ఈ ఒక్క స్టేట్మెంట్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తుండండి. ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరగబోతుంది, ఏం జరగాలి, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మాకంటే ఎక్కువ మీకు తెలియదనేటువంటిది సౌదీ రాజు, ఆయన విదేశాంగ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. మిడిల్ ఈస్ట్ మాకు ఎక్కువ తెలుసు అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఏ దేశాల్లో ఇట్లాంటి తలనొప్పులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్రికా దేశాల, ఆసియా దేశాల, అమెరికా దేశాల, ఈ అన్ని ఖండాలలో ఉన్నటువంటి ఏ దేశాల్లో ఎవరెవరు ఎట్లా తలనొప్పులను ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని ముందుగా మన భారతదేశాన్ని బాగుపరచుకోవాలనుకునేటువంటి దేశభక్తులకు ఇది ఒక విన్నపము, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకు ఇదొక విన్నపము. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం.